హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మ్యాంటిస్ కొరియన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 53 మినిట్స్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, కొరియన్ లాంగ్వేజ్ ఉంటుంది, అదర్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి, తెలుగు తప్ప. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో మ్యాంటిస్, తను ఒక అసాసిన్ అనమాట. తను తిరిగి తన కాంట్రాక్ట్ కిల్లర్ ఇండస్ట్రీకి అయితే రిటర్న్ అవడం జరుగుద్ది. అక్కడికి వచ్చిన తర్వాత తన ట్రైనీ ఫ్రెండ్ అయిన జేఈ అనే అమ్మాయిని, అలాగే రిటైర్డ్ లెజెండరీ కిల్లర్ డాగ్ గో అనే పర్సన్ ని కలవడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడి నుంచి వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఇష్యూస్ ఏంటి, అసలు ఈ మ్యాంటిస్ ఎవరు, ఈ జేఈ ఎవరు, అండ్ ఈ డాగ్ కో ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ మ్యాంటిస్ భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు కనుక తెలుగు డబ్బెడ్ అండ్ థియేట్రికల్ రిలీజెస్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా, మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి భయ్య. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఏమన్నా పొటెన్షియల్ ఉన్న కాన్సెప్ట్, అంత మంచి కాన్సెప్ట్ ని షెడ్ కి పంపారు, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్, ఆ మ్యాంటిస్ అన్న పర్సన్ ని తీసుకొని తనని బాగా ఎలివేట్ చేసుకుని, ఆ ఫైట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఆ నైఫ్స్ అన్న ఉంటాయి అనమాట, కత్తులు అని పెద్ద మాటలు ఎందుకులేండి, నైఫ్స్ టైప్ అయితే ఉంటాయి, వాటిని ఏమంటారు నాకు తెలియదు. వాటితో అయితే చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు ఆ కాన్సెప్ట్ ని. ఇంట్రడక్షన్ అయితే నాకు అది బాగా వర్కౌట్ అయింది అండ్ స్టైలిష్ గా ఉంటుంది భయ్య మూవీ అంతా కూడా. అండ్ అక్కడక్కడ వచ్చే లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ కొరియోగ్రఫీస్ కూడా బాగానే ఉంటాయి. అంతే, ఇంతకు మించి ఏం వర్కౌట్ అవ్వలే. క్లైమాక్స్ ఓకే అనిపించింది. ఎందుకు మూవీ నాకు నచ్చలేదంటే, పొటెన్షియల్ ఉంది భయ్య కాన్సెప్ట్ లో. ఒక హీరోని ఇంట్రడక్షన్ ఇచ్చి అంత మంచిగా ప్రెజెంట్ చేసినప్పుడు దాన్ని ఎక్కడికో తీసుకెళ్దామని అయితే అనుకుంటారు ఎవడైనా సరే, కానీ వీళ్ళు ఏం చేస్తారా అంటే ఫస్ట్ 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే అక్కడి నుంచి మొదలవుతే డ్రామా అన్నది. ఈ జేఈ క్యారెక్టర్ గానీ, డాంకో క్యారెక్టర్ గానీ, వాళ్ళ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక గంట తీసేసుకుంటారు. అందులో స్టార్టింగ్ ఎలాగో ఒక 15 మినిట్స్ బాగానే ఉంటుంది మూవీ. తర్వాత ఉన్న 40 మినిట్స్ భయ్య సాగతీస్తారు. ఏం ఉండదు. వాళ్ళ మధ్య ఇష్యూస్ ఏర్పడితే వాళ్ళు చివరికి ఏం చేశారన్నది చూపిస్తారు అంతే తప్ప, వెనకాల ఉన్న కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇండస్ట్రీ అన్నదాన్ని అసలు యూజే చేసుకోలేదు భయ్య. చాలా వేస్ట్ చేస్తారు. రూల్స్ అంటారు, అదంటారు, ఇదంటారు, అది కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. ఆ కిల్లర్ ఇండస్ట్రీని కూడా అంతగా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. డైరెక్ట్ తీసుకెళ్లి మీకు స్టోరీలో పెట్టేస్తారు. ఎలా పెట్టేసిన పర్లా, ఆ యాక్షన్ అన్నదన్న కనీసం సెట్ చేసుకుని ఉంటే బాగుని వెళ్ళు. ఒక రెండు ఫైట్లు ఉంటాయి. స్టార్టింగ్ 15 మినిట్స్ లో ఒక ఫైట్ ఉంటుంది, లాస్ట్ క్లైమాక్స్ ఒక 10 మినిట్స్ ఒక ఫైట్ ఉంటుంది అంతే. ఉన్న సోదంతా కూడా మీకు డ్రామా అయి ఉంటుంది అనమాట. కిల్లర్ ఇండస్ట్రీలో ఉన్న డ్రామా అంతా అదంతా ఇంట్రెస్టింగ్ అనిపించదు, గ్రిప్పింగ్ గా ఉండదు, థ్రిల్లింగ్ గా కూడా ఉండదు భయ్య. బట్ స్టైలిష్ యాక్షన్ సెటప్స్ పెట్టుకునే ఆప్షన్స్ చాలానే ఉన్నాయి, వాళ్ళు అసలు పెట్టుకోలేదు. చాలా బోరింగ్ గా, చాలా స్లోగా తీసుకెళ్లారు మూవీ అన్నదాన్ని. నాకు అందుకే అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇలాంటివన్నీ చాలానే చూసేసాం ఇలాంటి సినిమాలు. స్టోరీ కూడా అంత థ్రిల్లింగ్ అనిపించలేదు, ప్రెడిక్టబుల్ గానే ఉంది. నాకు అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ లేదు. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు భయ్య. న్యూడిటీ, అడల్ట్ సీన్స్ అయితే లేవు, కానీ వైలెన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఓకే, దాని పరంగా పర్లేదు అనుకుంటేనే చూడండి. అంటే కొరియన్ మూవీ, సో వాళ్ళ ఫ్లేవర్కి తగ్గట్టుగా ఉంటుంది, మనకు అర్థమైపోద్దని మాత్రం అనుకోవద్దు. ఇన్ కేస్ ఆ కొరియన్ మూవీస్ అలవాటు ఉంటేనే కొంచెం మీకు ఆ కిల్లర్ ఇండస్ట్రీ అంతా కూడా అర్థమవుద్ది, లేదంటే చాలా చిరాకు వస్తుంది. సో చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.